హైదరాబాద్ సంతోష్ నగర్ లో మరోసారి చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. చికిత్స కోసం తండ్రితో కలిసి ఆసుపత్రికి వెళుతోన్న మహిళపై పల్సర్పై వచ్చిన ఇద్దరు దుండగులు దాడి చేసి బంగారు గొలుసును లాక్కెళ్లారు. ఈ ఘటనలో మహిళ మరింత గాయపడింది. ప్రస్తుతం కంచన్బాగ్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఇక ఈ ఘటనపై స్పందించేందుకు సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ ఫోన్ లైన్లో ఉన్నారు. సత్యనారాయణ గారు, ఎన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నా, మీరు విస్తృతంగా గాలిస్తూ ఉన్నా, స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నా, చైన్ స్నాచింగ్ ఎందుకు ఆగట్లేదు? ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటండి? యాక్చువల్గా ఈరోజు 7:20కి ఆల్మోస్ట్ ఆల్ మార్నింగ్ వాకింగ్ చేసినప్పుడు అన్ని కూడా కవర్ చేసుకుని పెట్రోల్ మొబైల్స్, బ్లూ కోల్స్ అందరూ కూడా ఎక్కడైతే సౌత్ జోన్ లో డిఫరెంట్ ఏరియాస్ లో మార్నింగ్ వాక్స్ ని యాంటీ చైన్ స్నాచింగ్ టీమ్స్ అన్ని కూడా చేసుకుని 7కి కంక్లూడ్ చేసుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ 7:20కి ఈ పీచ్ జ్యోతి అని పెద్దంబర్పేటకి సంబంధించిన దిల్సుఖ్ నగర్ అక్కడికి వెళ్తుంటే అపోలో హాస్పిటల్కి వచ్చి ఆవిడ కాలుకి ఏదో వచ్చిన దెబ్బ తగిలితే డ్రెస్సింగ్ చేసుకుని వెళ్తుంది. ఈ బ్లాక్ పల్సర్ మీద వచ్చి ఇద్దరు స్నాచింగ్ చేశారు. సో ఆవిడ జస్ట్ రెజిస్ట్ చేసింది బాగా, బట్ కింద అవడంతో స్వల్ప గాయాలని, తీవ్రంగా ఏం గాయపడలేదండి. ఆల్రెడీ అవుట్ పేషెంట్ గా వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయింది ఆవిడ. గాయాలు ఇప్పుడు ఏమి జస్ట్ హాస్పిటల్కి ఇమీడియట్ గా అక్కడ ఉన్న దగ్గరలో ఉన్న పెట్రోలింగ్ పార్టీ వాళ్ళు ఇమీడియట్ గా అక్కడికి విత్ ఇన్ 5 minutes వచ్చారు. హాస్పిటల్లో ప్రాథమిక చికిత్స చేసిన తర్వాత పంపించాం. అయితే ఒక గ్యాంగ్ అండి అది. వాళ్ళు మొబైల్ యాక్టివాలో ఎవరైతే స్లోగా వెళుతున్న ఈ మహిళను టార్గెట్ చేస్తున్నారు. ఈ అమ్మాయికి కాలు వచ్చి బాగోలేదు కాబట్టి స్లోగా తీసుకెళ్తాడు వాళ్ళ ఫాదరు, జ్యోతి అనే ఫాదరు. ఆ స్లో తీసుకుంటాం గమనించి వాళ్ళు రెక్కి చేసి 2-3 సార్లు నిర్ధారణ చేసుకున్న తర్వాత వీళ్ళు ఈ చైన్ స్నాచింగ్ పాల్పడ్డారు. ఒకే టీము గురించి వాళ్ళు చాలా ఈ ఎవరైతే మొబైల్ ఉన్న వాళ్ళనే టార్గెట్ చేసుకున్నారో దీనికోసం విస్తృతంగా ఆల్మోస్ట్ ఆల్ టాప్ టు బాటం అందరూ కూడా వీఆర్ వర్కింగ్ అవుట్. అతి త్వరలో అతను పట్టుకుని గ్యారంటీగా అతను ఆ టీము ఒక్క టీమే టోటల్ గా ఈ మొబైల్ దాని మీద పెడుతున్నారు. మిగతా వాళ్ళందరూ అరెస్ట్ అయ్యారు, పీడీ యాక్ట్ లో వెళ్ళారు. అందరూ కంప్లీట్ మర్డర్ కేసుల కన్నా పెద్ద సెన్సేషనల్ కేసుల కన్నా 24 గంటలు దీని మీదే మేము ఫోకస్ పెట్టినప్పటికీ ఒక్క గ్యాంగ్ మరి అతను ఈ యొక్క మీడియాలో చూస్తున్నాడో లేదో, దీని ఇంపాక్ట్ ఏంటో తెలియట్లేదు. రీసెంట్ గా ఈ క్రిమినల్ వెరిఫికేషన్ లో కూడా మేము చాలా మంది చైన్ స్నాచర్లని పాత వాళ్ళని పట్టుకున్నప్పుడు ఈ మీడియాలో ఏం జరుగుతుందో, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అనేది కూడా వాళ్ళకి అవగాహన లేదు, వాళ్ళు చూడరు కూడా. దాని ఇంపాక్ట్ ఎలా ఉందో, దాన్ని సొసైటీ ఎంత ఫీల్ అవుతుందో, ఫెల్ట్ అవుతుందో. అంటే డీసీపీ గారు, వాళ్ళకి ఈ ఫైరింగ్ ఆర్డర్స్ ఉన్నాయి, ఒక టీమ్ చాలా విస్తృతంగా టీమ్స్ తిరుగుతున్నాయనే విషయం కూడా వాళ్ళకి నాలెడ్జ్ లేదంటారా? గ్యారంటీగా లేకపోయి ఉండొచ్చండి. ఎందుకంటే మేము రీసెంట్ గా క్లియర్ గా చెప్పామన్నమాట, ఇది మీడియాలో ఇంత అవుతుంది. ఐపీఎస్ ఆఫీసర్లు, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా దీన్ని ఛాలెంజ్ గా తీసుకుని రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు చెక్ చేస్తున్నారు, స్ట్రాటజీస్ ఎవాల్యుయేట్ చేస్తున్నారు. బహుశా ఈ మొబైల్ మీద స్ట్రైక్ చేసే ఎవరైతే ఈ గ్యాంగ్ ఉందో దీన్ని అతను ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. 2 minutes లో ఐ అండ్ సిసి పల్సర్ తో వెళ్ళిపోతున్నాడు అంతవరకే. కానీ దీని ఇంపాక్ట్ ఈ యాంటీ స్నాచింగ్ టీములు ఇన్ని జరుగుతున్నాయి, జనరల్ చెకింగ్స్ అనుకుంటున్నాడు కానీ బట్ ఎనీహౌ అతను పట్టుకునే రోజు త్వరలో ఉంది. కంప్లీట్ దగ్గరగా ప్రతిసారి నీరింగ్ అవుతున్నాడు, మిస్ అవుతున్నారు. డెఫినెట్లీ వీఆర్ కమిటెడ్ టు క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఇట్. బట్ అమ్మాయి మాత్రం స్వల్పంగా గాయిందండి, తీవ్రంగా ఏం గాయపడలేదు. ఆల్రెడీ అవుట్ పేషెంట్ కింద ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. ఆల్రెడీ యాంటీ స్నాచింగ్ టీమ్స్ అన్ని కూడా దీని మీద వర్కౌట్ చేస్తాయి. డీసీపీ గారు, మీరన్నట్టు ఐపీఎస్ ఆఫీసర్లు, సీనియర్స్ మీలాంటి వాళ్ళందరూ సీరియస్ గా వర్కౌట్ చేస్తున్నారు. సిపి కూడా చాలా సీరియస్ గా ఉన్నారు ఇష్యూ మీద. అయితే చాలా మంది మహిళలు తీవ్రంగా దీని మీద కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. కానీ మీరేమో కేవలం ఒక్క టీము, ఒకళ్ళిద్దరు మనుషులు మాత్రమే తిరుగుతున్నారు అంటున్నారు. ఆర్ యూ షూర్ అబౌట్ దట్ అండి? ఒక్కళ్ళే ఉన్నారా, లేకపోతే ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారంటారా? అంటే ఇక్కడ ఈ మొబైల్లో ఇప్పుడు ఈ చైన్ స్నాచింగ్స్ అనేవి కంప్లీట్
అనేక మెట్రో నగరాల్లో ఇండియా మొత్తంలో కూడా చెన్నై, బెంగళూరు, కలకత్తా, ఢిల్లీలో కూడా వాటితో పోలిస్తే మనకి చాలా తక్కువే. బట్ ఇతను ఎవరైతే మొబైల్లో మామూలుగా వెళ్లే లేడీస్ ని టార్గెట్ గా చేసుకుని తెంపుకుని వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే వాళ్ళ కింద పడి వాళ్ళ లోపల ఇతను వెళ్ళిపోవచ్చనే భావన. అదే మామూలుగా నడుచుకుంటే వెళ్లే వాళ్ళు అయితే దాన్ని ఎలక్ట్ చేస్తారు, దొరికేస్తాడనే భావంతో ఇతను కేవలం మొబైల్ ఎవరైతే మొబైల్లో ఉన్నవాడో వాళ్ళనే టార్గెట్ చేసుకున్నాడు. ఎందుకంటే వాళ్ళు ఆ షాక్ నుంచి బయటకు వచ్చే లోపల ఇతను అక్కడి నుంచి వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో. ఇతను మాత్రం ఇప్పుడు ఏదైతే మనకి ఇంజరీస్ జరిగినాయో ఇతను మాత్రం ఒకే టీం అది మేబీ బీదర్ ఏరియా నుంచో లేకపోతే మహారాష్ట్ర నుంచి వచ్చి ఉండొచ్చు, యూపీ, మధ్యప్రదేశ్ టీంలు కూడా వచ్చి ఉండొచ్చు. బట్ ఈ ఒక్క టీం మాత్రం పోలీస్ కి చాలా ఛాలెంజింగ్ గా ఉంది. డెఫినెట్ గా ఈజ్ వెరీ నియరింగ్. ఈ రోజు కూడా 2 వికెట్లు ఉన్నాయి. అప్పుడే మన వాళ్ళు 7 కి మొత్తం అన్ని చోట్ల ఎన్షూర్ చేసుకుని అందరు కూడా బ్యాక్ టు హోమ్ అని అనుకున్న తర్వాత ఇతను స్ట్రైక్ అయింది. అసలు సౌత్ జోన్ లో ఆ ఏరియాలో గత 3 నెలల నుంచి ఒక్క చైన్ స్నాచింగ్ జరగలేదు. సో సంతోష్ నగర్, డీసీపీ గారు దీన్ని బట్టి ఇంకా మేబీ అంటే యాంటీ స్నాచింగ్ టీమ్స్ ని ఇంకా పెంచాల్సిన అవసరం కానీ లేకపోతే కంటిన్యూస్ గా వాళ్ళు నిఘా కంటిన్యూ చేయాల్సిన అవసరం కానీ ఉందేమో అనిపిస్తుంది. ఏమంటారు? డెఫినెట్ మన హైదరాబాద్ సిటీ పోలీస్ టాప్ ప్రయారిటీ సిపి గారు కంప్లీట్ మాకు ప్రతి నిమిషం కూడా ఇప్పుడు ఈ కేసు గురించి ఆల్రెడీ రివ్యూ కూడా చేయడం జరిగింది. చైన్ స్నాచింగ్ లు అంతకది ఎందుకంటే ఇదివరకు ఎన్ని జరిగినా ఇట్లా మొబైల్ టార్గెట్ చేసుకునే వాళ్ళు కాదు. ఇక్కడ మొబైల్ మహిళలు సడన్ గా వాళ్ళు పట్టుకునేటప్పుడు సరిగ్గా ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు కింద జారిపోయే ప్రమాదం ఉంది. ఆల్రెడీ ఒకసారి మన జోన్ లో ఉస్మాన్ యూనివర్సిటీలో అయింది. సో ఆ విధంగా వీఆర్ వరీ, మన ఆఫీసర్లు మేము వరీ అవుతుంది ఏంటంటే ఇంజరీ అవుతున్నారని. మామూలుగా నడుచుకుంటే వెళ్ళేటప్పుడు చేస్తే దాని ఇంపాక్ట్ తక్కువ ఉంటుంది. ఈ మొబైల్ అతను టెక్నిక్ ఏంటంటే సడన్ గా స్ట్రైక్ చేసేస్తే కింద పడతారు, అది చేరుకునే లోపల అక్కడి నుంచి వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో చేస్తున్నాడు. బట్ అతను ఇంత మీడియాలో ఇంత ప్రొపగేషన్ జరుగుతుంది, ఇంత చెకింగ్స్ కేవలం దాని మీద ఫోకస్ పెట్టి చేస్తున్నాం అనేది బహుశా తెలిసి ఉండొచ్చు, తెలిసిపోయి ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ అతి త్వరలో అతన్ని పట్టుకుంటాం. ఆ పట్టుకున్నాక ఎనార్మస్ గా నేను తగ్గిపోతాయని నేను భావిస్తున్నాను. రైట్, వీ టు హోప్ సో. డీసీపీ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.